నా పేరు కొల్లు హారిక అండి. నేను ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. 2015 నుంచి 17లో నాకు పోస్టింగ్ వచ్చింది. 2024 డిసెంబర్ 30వ తారీఖు నా మీద కంప్లైంట్ పెట్టారు. ఒక ఆయన షేక్ నజీర్ అంట, పడమట్లో ఉంటారంట, యువజన చైతన్య అధ్యక్షుడు అని చెప్పేసి అతనితో కంప్లైంట్ పెట్టించడం జరిగింది. కంప్లైంట్ పెట్టించిన తర్వాత దాన్ని 1వ తారీఖు నుంచి నన్ను మచిలీపట్నం వెళ్ళమన్నారు. వెళ్ళమన్న తర్వాత 3వ తారీఖున కమిషనర్ టెర్మినేట్ చేయమన్నారని చెప్పేసి పోస్ట్ సరెండర్ చేశారు. దాని గురించి 6 నెలల మట్టి నేను కమిషనర్ చుట్టూగా కమిషనర్ గారి దగ్గరికి, లోకేష్ గారి దగ్గరికి, ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా దాని గురించి న్యాయం జరగలేదు. దీన్ని రవీందర్ రెడ్డి గారు అని చెప్పేసి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారు గుంటూరు జిల్లాలో. అతని ప్రైవేట్ వ్యక్తి డ్రైవర్ అయిన నాగిరెడ్డిని ఇక్కడ తీసుకురావడం కోసం నన్ను ఇబ్బంది పెట్టి చాలా అనారోగ్యానికి గురి చేస్తున్నారు. దాని గురించి కొంచెం ఎంక్వైరీ చేసి నా మీద లేని ఎలిగేషన్స్ అన్ని పుట్టించి పేపర్లు వేయించి ఒక ఆడపిల్లని నన్ను రోడ్డు మీదకి రావడం జరిగింది. దాని గురించి ఇంకా చెప్పుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ దాన్ని నేను చెప్పలేను. దానికి మీకు తగు న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. రవీందర్ రెడ్డి గారు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గుంటూరు డిస్ట్రిక్ట్. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకి ట్రాన్స్ఫర్ మీద వచ్చారు. ఇప్పుడు ఆయన అడ్డుపడుతున్నారు. ప్లస్ ఆయన డ్రైవర్ అయిన నాగిరెడ్డి, అతని కంప్లైంట్ కారణం కూడా నాగిరెడ్డి అనే వ్యక్తి మెయిన్. అతన్ని మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే మొత్తం బయటకు వస్తాయి ఎవరున్నారు దాని వెనకాల. పూర్ణచంద్ర గారిని కూడా నేను ఫోన్ చేసి అడగటం, సార్ ఏంటి 6 months అయింది, నా పోస్ట్ పరిస్థితి ఏంటని అడగటం జరుగుతుంది. ఇప్పుడు హైకోర్టు కూడా వేయటం జరిగింది నా పోస్టు గురించి. దాని గురించి ఎటువంటి విచారణ లేదు, ఏమీ లేకుండానే వితౌట్ పేపర్ ప్రతిదీ చేసేసారు అన్నమాట. ఏదైనా అడగండి, మీరు ఏమైనా పేపర్ ఉందా ఆ పిల్లని చేయడానికి అని అడిగితే దాన్ని బట్టి మీకు నిజమేంటి దాని వెనకాల ఉన్నవన్నీ కూడా మీకు తెలుస్తాయి. న్యాయం జరగాలి. ప్రతి ఒక్కరు అతని వల్ల ఇబ్బంది పడి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. సత్యకుమార్ యాదవ్ గారికి ఇక్కడ మనకి ప్రజావారధి అని చెప్పేసి జరిగింది బీజేపీ ఆఫీసులో. అక్కడికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పి పేపర్ ఇవ్వడం కూడా జరిగింది. కృష్ణబాబు గారిని కలవడం జరిగింది. మా సెక్రటేరియట్కి వెళ్ళి మనం ఇక్కడ మా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. లోకేష్ గారిని కలవడం జరిగింది. అక్కడ కూడా లోకేష్ గారి దగ్గర ఓఎస్డీ గారిని కలిసి ఇచ్చొస్తే సీఎంఓ కంప్లైంట్ అన్నారు. సీఎంఓ కంప్లైంట్ మీద ఆ పేపర్ ఏముంది, సీఎంఓ కంప్లైంట్ అంటున్నారు, ఏమీ లేదు. కానీ సీఎం గారి దృష్టికి జరగకుండా అన్ని పిఎల్ ద్వారా నడిపించేస్తున్నారు రవీందర్ రెడ్డి గారు. దీని గురించి కొంచెం విచారణ జరగాల్సిందిగా కోరటమే. చెప్పుకోలేని విషయాలు కొన్ని ఉన్నాయంటున్నారు. అది మీరేమన్నా హోమ్ మినిస్టర్ కానీ లేదంటే అవి వెల్ఫేర్ వింగ్లో కానీ ఏమైనా కంప్లైంట్ చేశారా? ఎప్పుడు చేయలేదు సార్. అవన్నీ కొన్ని చెప్పుకోలేని కూడా ఉన్నాయి, కానీ బయట పడలేం కదా సార్ ఆడపిల్లలుగా మేము. ఫోన్ నెంబర్స్ ప్రతి జిల్లాలో, మొబైల్ నెంబర్స్, ఫుడ్ లైసెన్సింగ్లో మొబైల్ నెంబర్స్ ప్రతి జిల్లాలో ఆపరేటర్ నెంబర్లే ఉన్నాయి. మీరు ఎంక్వైరీ చేస్తే, సిస్టమ్ ఓపెన్ చేసి ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆపరేటర్దే ఉండింది. పర్మనెంట్ ఎంప్లాయీస్ గుంటూరులో లక్ష్మీది ఆమె నెంబరే ఉంది, మళ్ళీ కృష్ణా జిల్లా వచ్చేప్పటికి అనిల్, ప్రతి ఒక్కరి నెంబర్లు వాళ్ళ నెంబర్లే ఉన్నాయి. మరి నేను ఒక్కదాన్ని తప్పు చేసేది ఏముంది? 2017 నుంచి అదే నడుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా వచ్చింది కాదు కదా. అసలు 1 OTP 1 సిస్టమ్ అనేది ఎప్పటి నుంచి పెట్టారు? దానివల్ల ఏం జరుగుతుంది? అసలు అతనికి అవగాహన లేకుండా కంప్లైంట్ పెడితే దాన్ని బేస్ చేసుకుని సరెండర్ ఎలా చేస్తారు? మెయిన్ ఇంపార్టెంట్ అది. దాన్ని ఎంక్వైరీ చేయకుండా కమిషనర్ గారికి ఏయో చెప్పి ఒక వ్యక్తిని అంటే ఇంటెన్షన్గా చేసింది. అసలు కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒక ఆడపిల్లని పేరు పెట్టి న్యూస్ పేపర్లో వేయటం ఏంటి? దాని మీద ఎవరు ఎలిగేషన్ తీసుకుంటున్నారు? ఏబిఎన్ పేపర్లో, ఒక మీ24 పేపర్లో, ఇట్లా 3 పేపర్లు వేయించారు. దానికి ఆన్సర్ ఏంటి? ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు అని సీఎం గారు చెప్తూనే ఉన్నారు. ఒక యువజన చైతన్య అధ్యక్షుడు అని చెప్పేసి ముందుకు వచ్చి అతనికి పోస్ట్ ఇచ్చిన ఆడపిల్లని రోడ్డు మీదకి లాగమనా? కాదు కదా. ఎందుకు ఇచ్చారు? దాని వెనకాల ఎవరున్నారు? అతను కూడా అసలు ఎప్పుడు ఆఫీస్కి రాలేదు, అతను ఎప్పుడు ముఖం చూడలేదు. అలాంటి వ్యక్తి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దాన్ని పోస్ట్ పేపర్లో వేయించి సరెండర్ చేయించారంటే దీని వెనకాల ఎంత కథ నడిచింది అనేది ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. ఎంతమంది దగ్గరికి కలిసినా సీఎంఓ కంప్లైంట్ ఏం చేయలేము. ఒకళ్ళైతే డబ్బులు మనీ మీరు బల్క్ అమౌంట్ ఇవ్వండి, పని చేసి పెడతాం. ఏంది అసలు? ఇది ఉద్యోగం చేయడానికి వచ్చామా మేము, లేకపోతే రోడ్డు ఎక్కడానికి వచ్చామా?